మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరిగనేది ఉండదు. కలబంద మొక్కలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం. పురాణాల ప్రకారం లక్ష్మీ, సరస్వతీదేవి, పార్వతీదేవులు కలబంద మొక్కలో కొలువు తీరి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన కలబంద మొక్కతో రేపు మంగళవారం ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఈ పరిహారం చేసుకోవచ్చు. మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండటం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటాము. పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారని చింతిస్తూ ఉంటాము. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. కలబంద మొక్క మీలో, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే రేపు మంగళవారం ఉదయాన్నే చీకటితో ఈ పరిహారం మొదలు పెట్టాలి. చాలా రహస్యంగా చేయాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొంతమంది మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తారు. అలాంటి వారు హనుమంతుణ్ణి పూజించి ఈ పరిహారం చేయాలి. మీకు పనులలో ఏవైనా ఆటంకాలు కలిగినా, లోన్స్ వంటివి రాకపోయినా ఈ కలబంద పరిహారం మంగళవారం చేయవచ్చు. అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో పెరిగే కలబంద మొక్క దగ్గరకు వచ్చి కొంచెం నీటిని పోయాలి. ఇక ఆ మొక్క చుట్టూ పక్కన చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే, చిన్న కలబంద మొక్కను ఉంటే తీసుకొని వాటిలో ఒక మొక్కను తీసుకోండి. చిన్న కలబంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది. ఆ మొక్కను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వేర్లతో సహా ఆ మొక్కను తీసుకోవాలి. ఆ మొక్కకు ఉన్న ఆకులకు ప్రతిదానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. దానితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. బాగా పండిపోయిన నిమ్మకాయను తీసుకోండి. అంటే ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి. కడిగి కలబంద మొక్క పెట్టిన ప్లేట్లోనే ఆ నిమ్మకాయను కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ తీసుకోండి. మంచి రెడ్ క్లాత్ను తీసుకొని దానికి 4 వైపులా బొట్లు పెట్టాలి. ఆ క్లాత్ను మధ్యలో పసుపు రాసి కలబంద మొక్కను, నిమ్మకాయను అందులో పెట్టాలి. అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి. తులసి కోటలోని మట్టి వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారిపోతుంది. నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్ట శక్తుల్ని మీపై, మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి. ఇవన్నీ వేసి మూట కట్టి ధూపం చూపించాలి. ఇక ఆ మూటను ఇంటి బయట ఉంచుకోవాలి. మీ ఇంటి గేటుకి కానీ తలుపుకు కానీ కట్టి అలా వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతి పెట్టేయండి.
ఇలా పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూటకట్టి పాతిపెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. చాలా రహస్యంగా చేయాలి. స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద, నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. ఈ రెండిటితో రేపు మంగళవారం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. వారి జీవితంలో ఉన్న సమస్యలనేవి ఒక్క పూటలో తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. మనలో చాలామందికి కలబంద విశిష్టత సరిగ్గా తెలియదు. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో కలబంద గ్రేట్గా పనిచేస్తుంది. ఎందుకంటే కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఈ కలబంద జ్యూస్ తాగటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం కూడా బయటకు పంపే శక్తి కలబంద మొక్కకు పుష్కలంగా ఉంది. అందుకే ప్రతిరోజు 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరో ఉపయోగం ఏమిటి అంటే ప్రతిరోజు కలబంద గుజ్జు తీసుకోవటం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద కూడా ఒకటి. ఇది మన అందరికీ తెలిసిందే. దీనిని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవటంలో కలబంద ఔషధంగా పనిచేస్తుంది. ఇవి ఇంటి లోపల మరియు ఆరుబయట అద్భుతంగా కనిపించినప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రమే కారణం కాదు. కలబంద మొక్క చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మరియు మీరు వివిధ ప్రయోజనాల కోసం ఆకులలోని జెల్ను ఉపయోగించుకోవచ్చు. కలబంద మొక్కను సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.